క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్, ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియ కరుణ్ కుమార్ అండ్ బోగా ఆగ్నేస్, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For good health and for the gift of children to Divesh and Swapna family through the intercession of the Mother Mary, mass offered by family members. For eternal rest and peace to the departed soul of Velankini Priyanka in heaven, mass offered by Emelda and Sebastian family. Thanksgiving mass and for special blessings upon Anthony Pratik Hansini and Dhruv Anthony, mass offered by family. Thanksgiving mass for special blessings, good health and settlement of Saumit Reddy offered by A. Joseph Reddy. Thanksgiving mass for all the blessings and for the fulfillment of special intentions of Rajshekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Soumya Lata, and for good health of Bala Vanya, and for peace and unity among family members, mass offered by Dugimpudi, Sleva Reddy and Shaurilu. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. ఈ ఉద్దేశంలతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశంలను ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ఈ బలి పూజలో పాల్గొందాము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం.
సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఈరోజు తల్లి శ్రీ సభ పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈ సందర్భమున మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. మన యొక్క శ్రీ సభలో కార్మెల్ గురువులు, కార్మెల్ సభకు సంబంధించినటువంటి కన్య స్త్రీలు అందరూ కూడా పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకొనిచుండగా వారందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలి అని, చిన్న తెరేసమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం కార్మెల్ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు సంపూర్ణముగా అందించాలి అని ప్రార్థన చేద్దాం. అదే విధముగా మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను, తలంపులను, కుటుంబ అవసరతలను, ఆర్థికపరమైనటువంటి అవసరతలను ప్రభునికి సమర్పించి పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బలి పూజలో ప్రత్యేక విధముగా మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని, ప్రతి చెడును, ప్రతి చీకటిని కూడా ప్రభునికి సమర్పిద్దాం. దేవుని కృపచేత, ఆశీర్వాదముల చేత మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ప్రభు తుడిచివేయాలి, కడిగివేయాలని పశ్చాత్తాప మనస్సుతో, విరిగి నలిగిన హృదయాలతో ప్రభు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభు, ఓ సర్వేశ్వర, నీవు పరలోక రాజ్యము వినయాత్ములకును పసిబిడ్డలకును చెందునని తెలియచేసేతివి. పునీత తెరేసా చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా గాంచగలుగునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. మొదటి పట్నము. యెషయా ప్రవక్త గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుంచి 14వ వచనము వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పునసుగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చునట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డి వలె కలకలలాడుదురు. ప్రభుడనైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను. ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన
పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 4వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందు వాడై పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం వింటూ ఉన్నాము, ఎవరు గొప్పవారు అని శిష్యులు యేసును అడుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఒక చిన్న ఉదాహరణ, చిన్న బాలుని వలె పరివర్తన చెంది ఉండాలి అని ప్రభువు ఆ శిష్యులతో పలుకుతూ ఉన్నారు. ఈనాడు మనము పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ప్రభు పలికినటువంటి మాటలు సాక్షాత్తు ఈ యొక్క పునీతురాలు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అతి చిన్న వయసులోనే మరణిస్తూ 4 గోడల మధ్య నివసిస్తూ విశ్వాసములో వికసిస్తూ ప్రేమ కలిగి ఇతరులను గురించి ప్రార్థన చేస్తూ ఇటు దైవ సేవలో ఒక గొప్ప పునీతురాలుగా ఎదిగినటువంటి ఈ యొక్క పునీతురాలు పునీత చిన్న తెరేసమ్మ గారు, కార్మెల్ సభ సభ్యులు. అయితే ఈ బిడ్డ జీవితంలో ప్రభు వాక్కు నెరవేరుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వాక్యానుసారముగా ఈ యొక్క పునీతురాలు పునీత చిన్న తెరేసమ్మ గారు అనుసరించినట్లు జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పలుకుతూ ఉన్నారు ఈనాటి సువిశేషంలో. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి మాటను ప్రభు పలుకుతూ ఉన్నారు. తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందు వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత చిన్న తెరేసమ్మ గారి జీవితంలో ఈ వాక్కు నెరవేరుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె కూడా ఇదిగో మఠవాస జీవితంలో 4 గోడల మధ్య ఉండి ఆ కార్మెల్ సభలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఈ చిన్న తెరేసమ్మ గారు చేసే ప్రతి పనిలో ఇదిగో చిరునవ్వుతో ఆనందముతో ప్రేమతో ఆమె చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె అంటున్న మాట ఏమిటంటే, మై వొకేషన్ ఈజ్ లవ్. నా పని ప్రేమించడం మాత్రమే ఆమె పలుకుతున్నటువంటి మాట. చిన్న బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ప్రేమ కలిగి ఉంటూ ఉంటారు. వారి హృదయంలో ఎటువంటి ద్వేషాలు ఉండవు, ఎటువంటి కుట్రలు ఉండవు, ఎటువంటి పగ అనేది ఉండదు. ఎప్పుడు కూడా సంతోషంతో ఆనందంతో ప్రేమ కలిగి ఇదిగో చిన్న బిడ్డలు జీవిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రీస్తు ప్రభువు కూడా చిన్న బిడ్డలనే ఉదాహరణగా తీసుకుని వారే పరలోక రాజ్యమున గొప్పవారుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు పునీత చిన్న తెరేసమ్మ గారు కూడా తనను తాను మఠవాస జీవితంలో జీవిస్తూ తనను తాను తగ్గించుకొని ప్రభు ఎడల ప్రేమ కలిగి ఆ ప్రేమను ఇతరుల ఎడల చూపిస్తూ ప్రార్థనా జీవితంలో కొనసాగిస్తున్నటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారు ఆమె అంటున్న మాట, ఇదిగో తనను తాను తగ్గించుకుంటూ దైవ ప్రేమను ఆమె అనుభవిస్తూ ఆమె అనుభవించిన ప్రేమను ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉంటూ తన జీవితాన్ని ప్రేమలో కొనసాగిస్తూ ఉన్నారు. కార్మెల్ సభ జీవితంలో, కార్మెల్ సభ మఠములో ఇదిగో ఆ 4 గోడల మధ్య ప్రార్థిస్తున్నటువంటి ఈ యొక్క చిన్న తెరేసమ్మ గారు చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి జీవించి ఉన్నారు. తగ్గింపు మనసు కలిగి జీవించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి వారిదే పరలోక రాజ్యమని ప్రభు పలుకుతూ ఉన్నట్లు ఇదిగో ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఆమె చేరుతూ ఉన్నట్లు మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నట్లు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నంత కాలము ఆమె జీవించిన కొద్ది కాలమే 24 సంవత్సరముల వయసులోనే ఆమె మరణిస్తూ ఉన్నది మఠవాస జీవితంలో. అయినను ఆమె ఉన్నంత కాలము కూడా ప్రేమ కలిగి
దేవునిని ఇతరులలో చూస్తూ ఆ దైవ స్వభావాన్ని ఇతరులకు పంచుతూ ఇదిగో ప్రేమ కలిగి జీవించినటువంటి ఈ పునీత చిన్న తెరేసమ్మ గారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పలికినట్లు సువిశేష వచనముల ద్వారా ఆమె జీవితంలో తగ్గింపు మనస్సు కలిగి తగ్గింపుతనము కలిగి క్రీస్తులో విశ్వాస జీవితంలో వికసించిన పుష్పము వలె చిరుపుష్పముగా చిన్న తెరేసమ్మ గారిని మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ బలిపూజలో దేవుని వాక్యానుసారంగా జీవించినటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం అడుగుతూ ఆ సభలో సేవలు చేస్తున్నటువంటి గురువులను కన్యాస్త్రీలను ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. కార్మెల్ మఠము కార్మెల్ సభ అనేది ప్రార్థనకు ప్రసిద్ధిగాంచినటువంటి సభ. ఎల్లప్పుడూ కూడా నిరంతరము ప్రార్థనలు చేసేవారుగా ఉంటూ ఉన్నారు. 4 గోడల మధ్య ఉండి బయటకు రాకుండా, బయట ప్రపంచాన్ని తెలియకుండా బయట ఉన్నవారి కొరకు ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారు. ఈ యొక్క కార్మెల్ సభకు సంబంధించినటువంటి యొక్క గురువులు కన్యాస్త్రీలు మఠవాసులందరూ కూడా ఆ సభలోనే పునీతురాలుగా ప్రకటించబడినటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారు చూడండి, జైల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అనాథుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరణశిక్షకు దగ్గరవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ తన ప్రేమను వారి ఎడల చూపిస్తూ దేవుని యొక్క మధ్యస్థ ప్రార్థన ఎల్లప్పుడూ కూడా కోరుతునేవారుగా పునీత చిన్న తెరేసమ్మ గారు ఉన్నారు. కాబట్టి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన మనల్ని ఎల్లప్పుడూ కూడా దేవుడు దీవించే విధముగా ఉంటుంది. కాబట్టి ఆమె యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని ఈ బలిపూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరేసాలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీపై వైభవమును దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితములు కూడా నీకు అంగీకార యోగ్యములు అగునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీత చిన్న తెరేసమ్మ గారు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చునుచు రానున్న వరములు నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ప్రత్యేక విధముగా ఈ సమయంలో కార్మెల్ సభను ప్రభునికి సమర్పించుకుందాం. కార్మెల్ సభ నుండి ఒక ఆణిముత్యాన్ని ప్రభు పునీతురాలునుగా చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కార్యాలు చేస్తూ మఠవాస జీవితంలో ఎంతో గొప్ప దేవుని యొక్క దీవెనలను చూపించినటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగను చేస్తూ ఉన్నాం. శ్రీ సభ మొత్తము కూడా ఆ పునీతురాలు యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా ప్రభువు ఆమె యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఆ కార్మెల్ సభను, ఆమెను పునీతురాలుగా స్వీకరించినటువంటి సభలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. గురువుల కొరకు, కన్యాస్త్రీల కొరకు ప్రార్థన చేద్దాం. కార్మెల్ సభలో ప్రార్థనా జీవితంలో విశ్వాసంలో ఆత్మలను రక్షించేటువంటి పుణ్యక్రియలు చేస్తున్నటువంటి గురువులు, మఠవాస యొక్క కన్యాస్త్రీలకు దేవాది దేవుని యొక్క సహాయం ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ రక్షణ మార్గములో ఆ పరిచర్యలో ప్రభు వారిని దీవించాలి అని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మా మీద దయగానుండండి. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మా మీద దయగానుండండి. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి
నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత కార్మెల్ సభలో ఉన్నటువంటి పునీతులందరితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమహ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా ఈరోజు ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయాన్ని అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు తమ యొక్క ఫీస్ట్ డే పేరు పండుగను జరుపుకుంటున్నటువంటి ఫాదర్ నందిగామ మ్యారియో జోసెఫ్ గారు ఓసిడి సభ గురువులను, అదేవిధముగా బల్లారపు సుభాష్ చంద్రబోస్ ఫాదర్ గారిని సమర్పిస్తూ వారు చేస్తున్నటువంటి కార్మెల్ సభలో సేవలను ప్రభు ఆశీర్వదించి ఆత్మలను దేవుని వైపుకు నడిపించే ఈ యొక్క ప్రయాణంలో దేవుడు గొప్పగా వారిని వాడుకోవాలని ప్రార్థన చేస్తూ అందరం కూడా పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఆ పునీతురాలు యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి పేరు పండుగగా తీసుకున్నటువంటి ఫాదర్ మ్యారియో జోసెఫ్ ఓసిడి గారికి, అదేవిధంగా ఫాదర్ సుభాష్ చంద్రబోస్ ఓసిడి వార్లకు పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం. మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డ వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత చిన్న తెరేసను తనను తాను నీకు పూర్తిగా అంకితము మనర్చుకునెను. నీ దయను కోరి అందరి రక్షణ కొరకు నీ సమక్షంలో సదా ప్రార్థించెను. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గములో నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని, గృహమును, మీ పాడి పంటలను, మీ ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములను ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత. జగ